హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భ్రమరాంబిక సమేత శ్రీశైలం మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్లో శ్రీశైలం టెంపుల్ అని సెర్చ్ చేయాలి. సో ఇలా శ్రీశైలం దేవస్థానం వారి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేశాక ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ అండ్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ ఉంటే సైన్ ఇన్ చేయొచ్చు, లేదంటే సైన్ అప్ మీద క్లిక్ చేస్తే డిస్ప్లే నేమ్ అని వస్తుంది. ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేయాలి. సపోజ్ లక్ష్మి అని టైప్ చేసి మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ 8 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అందులో క్యాపిటల్ లెటర్ ఉండాలి. ERTY ఈ క్యాపిటల్ పెట్ట @123 మళ్ళీ కన్ఫర్మేషన్ సేమ్ @1234 సైన్ అప్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ అవుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, పాస్వర్డ్ని ఇచ్చాను ఇందాక ERTY @1234 అని క్లిక్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి సేవా దర్శనం, అకామిడేషన్, డొనేషన్, పబ్లికేషన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనకి సేవ దర్శనం బుక్ మీద నో అని క్లిక్ చేస్తే ఇక్కడ దర్శనం బుక్ నో అని క్లిక్ చేసి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి. మనకి అలంకార దర్శనమ్స్ అని మనకి ఇక్కడ స్పర్శ దర్శనం మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్పర్శ దర్శనం మీద క్లిక్ చేసి సెలెక్టెడ్ డేట్ మనకి ఏ డేట్ను మనం ఆ డేట్ క్లిక్ చేస్తే ఇలా 3 స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయంట. సపోజ్ మనకి ఇక్కడ 9 అని క్లిక్ చేసాం. ఇక్కడ నేమ్ వేసి ఇవ్వాలి. ఎగ్జాంపుల్ లక్ష్మి అని ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అలాగే జెండర్ కూడా సెలెక్ట్ చేయాలి. ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆధార్ అని సెలెక్ట్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. బుకింగ్ డేట్, అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్ అండ్ అమౌంట్ ఎంత అంటే 500 ఫస్ట్ దర్శనం అని వచ్చింది. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. మనం ఫోన్పే ద్వారా మనం పేమెంట్ చేసేస్తే మనకి ఈ విధంగా PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ టికెట్ ఐడి, అలాగే మనకి మన డీటెయిల్స్ పేరు విత్ ఆధార్ నెంబర్తో వస్తుంది. అలాగే మన దర్శనం డేట్ ఎప్పుడైనా వస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, ప్రింటెడ్ అయిన డేట్ కూడా వస్తుంది. అలాగే QR కోడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ PDF ప్రింట్ తీసుకుని పట్టుకెళ్ళాలి. ఒక పర్సన్కి ఒక టికెటే అలౌ చేస్తారు. అలాగే ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ధోతీస్ అండ్ షర్ట్స్ వేర్ చేయాలి. సో ఈ విధంగా మనం ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.